హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే మీకు ఈరోజు అర్థమైంది కదా మన రెసిపీ ఏంటో. ఇవాళ మనం చిల్లీ చికెన్ ఇంట్లోనే ఈజీగా, స్పైసీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కూడా ఫుడ్ కలర్ లేకుండా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారు కదా. అది ఎలా చేద్దామో చూద్దాము. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూడగానే మీకు నచ్చింది కదా. మీలో ఎంతమందికి చిల్లీ చికెన్ ఇష్టమో నాకు లైక్ చేయండి. ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందు చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నీట్గా కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత మనం ఏం ఇంగ్రీడియంట్ అయిపోతున్నామంటే పసుపు వేయబోతున్నాం. ఇది చాలా మంచిది కదా, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది మనకి. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీరు ఇంగ్రీడియంట్స్ మిస్ అవుతారు. ఇంగ్రీడియంట్స్ మిస్ అయితే మీకు టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాము. ధనియాల పొడి కూడా ఇది ఇంట్లో తయారు చేసుకున్నదే. తర్వాత అసలు ఈ ఫుడ్ కలర్ లేకుండా ఈ కలర్ ఎలా వచ్చిందో మనం చూద్దాము. చిల్లీ చికెన్కి తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి అసలు ఫుడ్ కలర్ లేకుండా కారం వేసుకుంటే మనకి ఇది ఇంట్లో పట్టించిన కారం కదా, అందుకని మంచి కలర్ అనేది చిల్లీ చికెన్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం కారం యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాము. ఎగ్ ఎందుకు యాడ్ చేసుకుంటామంటే ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టుకుంటానికి మంచి బైండింగ్ ఏజెంట్ లాగా మనకి ఎగ్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి ఎగ్ అనేది ఖచ్చితంగా ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పటికే రోట్లో దంచుకున్నది అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు మిక్సీలో వేసుకునైనా వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము. మైదా కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెమన్ యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది మనకి బాగా వస్తుంది. బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా అది మీరు ట్రై చేయండి. ఎక్సలెంట్గా వస్తుంది రెసిపీ మాత్రం. ఖచ్చితంగా రెస్టారెంట్లోంచి తెచ్చినట్టుగానే ఉంటుంది. చాలా బాగుంటుంది రెసిపీ. ఇట్లా కూడా చిల్లీ చికెన్ని మనం ఎప్పుడు ఎంతసేపు నానబెట్టాలని మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మన ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ వీటికి పట్టాలి బాగా. అప్పుడు చికెన్ మంచి జ్యూసీగా తయారవుతుంది. ఇది మనం ఎప్పుడు నానబెట్టుకున్నామంటే ఇప్పుడు మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ చేసుకున్నా బాగుంటుంది. ఇంకా జ్యూసీగా వస్తుంది. టైం లేదు అనుకుంటే 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా సరిపోతుంది. ఇది నానబెట్టుకుని మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మనం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని పెరుగు యాడ్ చేసుకుంటున్నాము. పెరుగు యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి చికెన్కి. బాగుంటుంది జ్యూసీగా తింటుంటే. చాలా స్పైసీగా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి చికెను బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం బట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొన్ని గంటల తర్వాత ఇలా అవుతుంది మనకి చికెన్ అనేది. ఒకసారి బాగా మొత్తం కలిపేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా హీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం నీట్గా కలిపేసుకుందాము. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో స్వీట్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి. గుంటూరు స్పెషల్ మాల్పూరి రెసిపీ ఉంది, పాలకోవా ఉంది. ఇవన్నీ మనం బెల్లంతో చేసాము, అవన్నీ కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. చక్కగా సిమ్లో పెట్టుకుని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చాలా బాగా ఫ్రై అవుతుంది మనకి. చికెన్ అనేది లోపల దాకా బాగా వేగుతుంది. హై ఫ్లేమ్ పెట్టేశారంటే ఇంకా అది పైన కలర్ వస్తుంది, లోపలంతా పచ్చిగానే ఉంటుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. చక్కగా కాసేపు ఆగిన తర్వాత పక్కకు టర్న్ చేసుకోండి. అప్పుడు చక్కగా రెండు వైపులా మనకి బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ అదంతా తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా మనకి చికెన్ ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కూడా వేయండి బాండీలో. అప్పుడు చక్కగా మనకి వేగుతుంది. ఒకేసారి వేయకండి, అంతా కలిసిపోయి చక్కగా వేగదు. మనం ఇక్కడ 2 టైమ్స్ వేసుకున్నాము. ఇది ఒక 1/2 kg చికెన్. ఇది మీరు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత ప్లేట్లో తీసుకుని బౌల్లో సర్వ్ చేసుకుని టొమాటో కచప్తో తింటే నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకుని
అసలే చిల్లీ చికెన్ కదా, పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా టేస్ట్ మనం చెప్పనవసరం లేదు. కరివేపాకు ఫ్రై చేసుకొని పైన యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ అయితే ఇక చెప్పనవసరం లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. రెస్టారెంట్ కంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.